హాయ్ ఆల్. మిర్చి బజ్జీ ఆ పేరు వింటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా. అలాంటి మిర్చి బజ్జీని ఇంట్లోనే పర్ఫెక్ట్గా క్రంచీగా వచ్చేలాగా చేసుకుందాం. ఫస్ట్ మిరపకాయ బజ్జీలను మధ్యలో చీరి అందులో ఉండే గింజల్ని తీసేయాలి. ఆ గింజలు ఎక్కువ కారం ఉంటాయి కాబట్టి ఆ గింజల్ని తీసేయండి. అందులో స్టఫ్ కోసం కొన్ని పల్లీలని, చింతపండుని రెండింటిని మిక్సీ పట్టి మెత్తగా రుబ్బుకోండి. ఇప్పుడు అది పేస్ట్ లాగా తయారవుతుంది కదా. తర్వాత మనం చీరి పెట్టుకున్న మిరపకాయ బజ్జీలను తీసుకొని మధ్యలో ఆ స్టఫ్ మొత్తం చేసుకోండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో సరిపడా శనగపిండిని తీసుకోవాలి. అందులో కొంచెం ఉప్పు, కారం, చిటికెడు బేకింగ్ సోడా, కొద్దిగా వాము వేసుకోండి. నలిపి వేసుకొని అలా వేసుకోవడం వల్ల డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు. పిండిని ఒకసారి కలిపి అందులో కొద్దిగా వాటర్ పోసుకొని దోశ పిండిలాగా కలుపుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని కలుపుకొని మిర్చి బజ్జీ ఆయిల్లో వేయండి. ఇలా తీస్తున్నాను.